కోసం చెయ్యండిరా అని చెప్పేసి మనం చెప్తే చెయ్యలేని సన్నాసులు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి విచ్ఛిన్నం చేసే దిశగా కొంతమంది సునకానందం పొందుతున్నారు ఈ అగ్గి రాజేస్తా కూటమిలో. కానీ అన్న ఇక్కడ ఒకటి చెప్తారన్న, ఏం చేసినా గాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కూడా ఆయనకి సొంత అన్నయ్య అయినా కానీ మేము దైవ సమానంగా కొలుచుకునేది చిరంజీవి గారు. కానీ ఇవాళ జనసేన పార్టీ కానీ ఇవాళ టీడీపీ కానీ నడుస్తున్న చర్యలు చూస్తా ఉండంటే సొంత పార్టీలోనే మన పక్కనే కూర్చొని విచ్ఛిన్నం చేసే దిశగా, ఇంట్లో నుంచి గడపలో నుంచి బయట అడుగు పెట్టలేని వ్యక్తులు కొంతమంది ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరోకి వస్తారు. హైదరాబాద్ లో ఉండరు, విజయవాడలో ఉండరు, చెన్నై బెంగళూరులో మాట్లాడతారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు, వీడియోలు చేసి పంపిస్తారు. 10 లైక్లు వచ్చినాయి, 10 కామెంట్లు వచ్చినాయి అంటే ఇష్టారీతిగా వ్యవహరిస్తారు. అన్నా ఒక్కొక్కడిని చెప్పుతో కొట్టాలనిపిస్తుంది అన్న, చెప్పుతో కొట్టాలనిపిస్తుంది అన్న. నిజం చెప్తున్నా కదా, ఒళ్ళు బలిసి తాగి మాట్లాడుతున్నారు, లేకపోతే మధ్య దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు. వీళ్ళకి నిజం చెప్తున్నా కదా, సినిమా టికెట్ల మీద ఉన్న దృష్టి నా కొడుక్కి రాష్ట్ర అభివృద్ధి విషయంలో మనం కూడా ఒక చెయ్యొద్దామని ఆలోచన లేదు. తిండి దెబ్బలు మానేసి మనం తిరుగుతున్నాం స్టూడియో చుట్టూ. తిండి దెబ్బలు ఒక నిమిషం సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మాటనే మాట్లాడకపోతే రేపు పొద్దున నేను అపోజిషన్ అయిపోతాను. పార్టీ నుంచి నా మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి అవుద్ది. ఇక్కడ నేను అదే చెప్తున్నా కదా, లైవ్లు అంటారు, రివ్యూలు ఇచ్చేసుకుంటారు, గ్రూప్ డిస్కషన్లు చేసేసుకుంటారు, అంతా చేసేసుకుంటారు. ఇట్లాంటి చెప్తున్నా కదా, చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. అంటే చిరంజీవి గారి స్థాయి ఆయన కాలి కోటికి సరిపోయే వ్యక్తులు కూడా. మీరేదో చెప్పారు ఇందాక, దాని మాట మీద కట్టుబడి ఉన్నారా? కూటమిలోనే ఉంటూ కూటమినే విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో కొంతమంది కూటమిలోనే చేస్తున్నారు ట్రోలింగ్ అని మాట్లాడుతున్నారు. కట్టుబడి ఉన్నారా మాటకి? నిన్న నేను ఒక వీడియో చూసా, కొవ్వు బలిసి ఒళ్ళు బలిసి మాట్లాడుతుంది ఒక ఆడపిల్ల. నేను ఇప్పుడు వరకు నేను ఆడపిల్లని ఏ రోజు కూడా, రోజా కూడా ఇన్ని మాటలు మాట్లాడితే ఇన్ని మీరే మాట్లాడుతున్నారు, గౌరవంగా మాట్లాడండి. అలా వద్దు ఒక నిమిషం. కానీ నిన్న ఒకటి మాట్లాడింది చిరంజీవి గారిని, చెన్నైలో ఉంటుందో బెంగళూరులో ఉంటుందో కానీ తెలియదు. కానీ నేను మాత్రం తీసుకునే యాక్షన్ మాత్రం కూటమిలో అయితే నేను పై స్థాయి వరకు వెళ్ళి నేనైతే రిపోర్ట్ చేస్తాను. వాళ్ళ స్థాయి అది కాదు, వాళ్ళు విధానాల మీద మాట్లాడాలి. చిరంజీవి గారు మీరేం చేశారంటే చెన్నై బెంగళూరులో ఉండేది, దానికేం తెలుసు చిరంజీవి గారి స్థాయి గురించి? చిరంజీవి గారి గురించి మాట్లాడే అర్హత దానికి ఏముంది? నెలకి జీతం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. సార్ మహిళ మాట్లాడితే మహిళ గురించి మాట్లాడుతున్నారు, దాన్ని దీని అనొద్దు. మీరు అడగండి, డైరెక్ట్ గా విమర్శించండి, అనొద్దు. మాకు కడుక్కోండి, మాకు దైవ సమానం చిరంజీవి గారు. ఆ వ్యక్తిని ప్రశ్నించడానికి, ఆ వ్యక్తిని నువ్వేం చేసావు అనడానికి ఏం తెలుసు? ఆయన ఒక శిఖరం ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాం. ఎవరావిడ ఇంతకీ? సార్ మనోభావాలు ఏమైనా దెబ్బతింటే కనుక ఫ్యాన్ వారు ముసుగులో మేమైతే రాష్ట్రం కోసం మేము ఇవాళ రోజున శేఖర్ రెడ్డి అన్నా నేను రాష్ట్ర అభివృద్ధికి మేము పాటుపడుతున్నాం. కూటమిలో ఒక భాగమైనా కానీ కలిసినట్టు చేస్తున్నాం. ఆయనకి నాకు వైరం లేదు. కానీ కొంతమంది కోహన మేధావుల గురించి నేను చెప్తున్నా. ఇంతకీ ఎవరా మహిళ? వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మడిచి అంకల్తో పెట్టుకోమండి. ఎవరా మహిళ ఇంతకీ? ఎవరి గురించి చెప్తున్నారు మీరు? హ్యాష్ ట్యాగ్ అనే ఒక టీవీ ఛానల్ గురించి చెప్తున్నాను. హ్యాష్ ట్యాగ్, ఓకే, చెప్పండి. సో రైట్, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి, మళ్ళీ ఇస్తాను సార్ మీకు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి, 2 minutes ప్లీజ్. లక్ష్మణరావు గారు వాయిస్ మ్యూట్లో ఉంచండి, అన్మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. మనం ఇంత సుదీర్ఘమైన డిస్కషన్ లో మళ్ళీ మేము చెప్తున్నా, చిరంజీవి గారు మాట్లాడిన మాటల్లో వక్రీకరించి ట్రోలింగ్ చేసిన వాళ్ళ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు నాకు స్టేట్మెంట్ ఇవ్వాలి. తప్పేముంది, మా అన్నయ్య మాట్లాడిన మాటలో తప్పేముంది, ఇస్తాము. ఎందుకంటే సినిమాటోగ్రఫీ కూడా కందులు దుర్గేశ్వర్ జనసేన పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటూ ఉన్నారు.
సో ఆ యొక్క నంది అవార్డులు ఇవ్వాలన్నా, ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం చేయాలన్నా ఏదైనా మీరు అనేది పవన్ కళ్యాణ్ ఏంటంటే గారి చేతిలో మీ చేతిలో ఉంది. మీరు అనేది ఏంటంటే సొంత అన్న కోసం ఎప్పుడు కూడా పరితపించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలా ట్రోల్స్ చేసే వాళ్ళని కూడా కనీసం ఆపలేని దయనీయ స్థితిలో ఉన్నారంటారు మీరు. అంతే కదా సార్. ఇప్పుడు మాకు బాధ అనిపించింది సార్, యాజ్య ఒక చిరంజీవి అభిమానిగా. నేను చిరంజీవి అభిమాని, మీకు తెలిసిందే. పార్టీలు వేరవ్వచ్చు, వేరు వేరు పార్టీలు ఉండొచ్చు. చిరంజీవి గారికి అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు పార్టీలకు అతీతంగా. అటువంటి గతంలో ఇదే బాలకృష్ణ గారు వాడోడు ఈడోడు అన్నప్పుడు కూడా బాధపడ్డాం. అదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మా అన్నయ్య అటువంటి మాట అనకూడదని అంటే ఇంకా గౌరవించేవాళ్ళం. ఎందుకంటే సార్, రాజకీయాలు మనకి లబ్ధి కోసం మనం రాజకీయాలు చేస్తాం. అరే మనకి లబ్ధి చేకూర్తే చాలు, మన ఇంట్లో ఆడవాళ్ళు తిట్టినా, మన ఇంట్లో అన్నదమ్ములు తిట్టినా, మనం ఏ తిట్టినా పర్లేదు, మనం భరించేద్దాం, మనకు కావాల్సిన దానికి మనకు వస్తే చాలు అనుకుంటావా? నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఎస్ పవన్ కళ్యాణ్ గారు అది తప్పే ఉందండి. మీ అన్నగారు అన్నారు పక్క రాష్ట్రం ఏదో పాకిస్తాన్ లో ఉంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఉందని అనలేదే. మన రాష్ట్రం పక్క రాష్ట్రం మన రాష్ట్రం అని అన్నారు ఆయన. దాన్ని తప్పుగా ట్రోలింగ్ చేయడం ఎందుకు, మాట్లాడటం ఎందుకు? నేను ఒకటే చెప్తాను సార్, క్రిస్టల్ క్లియర్ గా మళ్ళీ దీని మీద చర్యలు తీసుకోండి. ఎందుకంటే గతంలో 2014 అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19లో కూడా సినిమా ఇండస్ట్రీని పిలిపించి ఇగో ఆంధ్రప్రదేశ్ లో మీకు స్థలాలు ఇస్తాం, మీరు సినిమా ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయండి అని అలా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి స్థలాలు ఇస్తానన్నారు, ఇచ్చారు కొంతమందికి. మీకు ఎవరెవరికి కావాలి చెప్పండి. చిరంజీవి గారిని అడిగారు, అల్లు అరవింద్ గారిని అడిగారు, మీకు స్థలాలు ఇస్తాం, డెవలప్మెంట్ చేయండి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా రాజకీయంగా చిరంజీవి గారిని తక్కువ చేశారని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందేస్తారు. అది బాధ అనిపించింది. ఈ రోజున చిరంజీవి గారు కూర్చుని ఉంటే మరి ఇదే రేవంత్ రెడ్డి గారు కాలు మీద కాలు వేసుకొని చిరంజీవి గారు వైపు ఒక కాలు వేసుకుని కూర్చొని ఉన్నారు. మరి చిరంజీవి చాలా ఉందంగా కూర్చున్నారు. అలాంటి దాన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి సార్? రైట్. రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకల్లా రేవంత్ రెడ్డి గారు మీరు కాలు మీద కాలు వేసుకుని మా అన్నయ్య పక్కన కూర్చుంటావా? మా అన్నయ్య అలా కూర్చుంటే ఎందుకు కాలు మీద కాలు వేసుకున్నావు అన్నది పేరే సార్. వక్రీకరించడానికి, అది వక్రీకరించి రాజకీయం చేయడానికి చాలా కోణాలు ఉంటాయి సార్. అది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఓట్లు దండుకోవడానికి పీక్ స్థాయిలో వైఎస్ఆర్ పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లో పెట్టడానికి మా అన్నయ్య నమస్కారం పెట్టి ప్రతి నమస్కారం పెట్టలేదు, సంస్కారం లేదని పెట్టారా? వ్యక్తులు ఈ రోజున చిరంజీవి గారి గురించి ఇంత అవమానపరిస్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సార్? రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, అభిప్రాయం అర్థమైంది. ఎస్, శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ ట్రోల్స్ కు ఎటువంటి సంబంధము లేదు. ఓకే, దాంట్లో అది బ్లాంకెట్ స్టేట్మెంట్ సార్. Yes. రెండోది, చిరంజీవి గారు మాకు పవన్ కళ్యాణ్ గారి సొంత సోదరుడు, పెద్ద సోదరుడు. మాకు ఆయన మీద తగినంత గౌరవం ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, పెద్ద మెగాస్టారు. ఎక్కడ కూడా మేము ఆయన్ని తప్పుపట్టాలనే పరిస్థితులు మేమైతే లేము. కాకపోతే కొంతవరకు ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఆ అకేషన్ లో మాట్లాడకుండా ఎక్కడైనా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాయడము, అంటే ఈ రోజు దాసరి నారాయణరావు గారి తర్వాత సినీ పరిశ్రమకు పెద్ద చిరంజీవి గారే, దాంట్లో నో డౌట్. సో కొంత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మరి ఆయనకు ఒక ఫోన్ కాల్ చేయడము, లేదంటే ఈరోజు కందులు దుర్గేష్ గారు ఉన్నారు, ఆయన పిలిపి